అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. సో ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది ఓవరాల్ రివ్యూ నేను గతంలోనే ఒక వీడియో చేశాను. వారం రోజుల కిందటే చేశాను. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది. అయితే ఒక కీలకమైన అంశం మాత్రం మనం చెప్పుకోవాలి. ఈ 6 నెలల్లో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు అందుకున్నారా లేదా, అసలు వీళ్ళ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది మనం చెప్పుకోవాలంటే, యాక్చువల్లీ వీళ్ళు భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చారు. 2019లో వైసీపీకి 151 రావడమే ఆ పార్టీ పతనానికి దారితీసింది. 2024లో కూటమి వాళ్ళకి 164 రావడమే బహుశా వీళ్ళకి మైనస్ అవుతుందేమో. 100 110 వస్తే పరిపాలన బాగానే ఉండేది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించేవాళ్ళు, ఎమ్మెల్యేలని కూడా కట్టడి చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు 151 రావడం, ఆయనకు కూడా అధికార మతం, ఎమ్మెల్యేల్లో అధికార మతం పేరుకుపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియలే. ఇక్కడ వీళ్ళకు కూడా 164 వచ్చేయడం వలన ఎమ్మెల్యేలు కూడా కంట్రోల్లో ఉండట్లే. ఎమ్మెల్యేలు కూడా చేజేతుల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉండొచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగానే చేయొచ్చు, రాష్ట్రం పట్ల అంకితభావంతో పనిచేయచ్చు, రాష్ట్రానికి ఏం కావాలో అవి తీసుకొచ్చే విషయంలో ఉండొచ్చు. కానీ ప్రధానమైన కొన్ని కీలకమైన అంశాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అది సైలెంట్గా గ్రౌండ్ లెవెల్లో చాప కింద నీరులాగా కూటమి ప్రభుత్వ గ్రాఫ్ని పడేస్తుందన్నమాట. సో ఈ 6 నెలల్లో చూసుకుంటే కూటమి గ్రాఫ్ కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే ఆ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోలా, అంటే వైసీపీ దగ్గరికి వెళ్ళిపోలా. వైసీపీ ఏమీ లేవలా, కాకపోతే వీళ్ళకి తగ్గింది. ఆ తగ్గింది మళ్ళీ వచ్చే ఎన్నికలు ఒక 3 నెలల ముందు వరకు, అంటే వచ్చే ఎన్నికలకు జరగడానికి 3 నెలల ముందు వరకు అది అలాగే ఉంటుంది, పొలిటికల్ జంక్షన్లో ఉంటుంది. మళ్ళీ కూటమికే వెళ్తారా లేదంటే ఇటు జగన్ వైపు వస్తారనేది అప్పుడు డిసైడ్ అవుతారు. కానీ తగ్గిన మాట వాస్తవం, చాలా వర్గాల్లో తగ్గిన మాట వాస్తవం. టీచర్స్ 2 చేతులతో కూడా కూటమికి ఓటేశారు. ఇప్పుడు టీచర్స్లో అంత సాటిస్ఫై లేదు, అంత పాజిటివ్ లేదు వాళ్ళలో. వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, కానీ ఈ కూటమి పెద్దగా వాళ్ళకు కూడా చేసింది ఏమీ లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళ చేత బోధనేతర పనులు ఏమీ చేయించమో అన్నారు, కానీ జరుగుతున్నాయి, చేస్తున్నారు చాలా పనులు. సరే, అవన్నీ సైడ్ అవుట్ ఆఫ్ ద ఇది కానీ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. కానీ మెయిన్ ఒక 3 అంశాలు మనం చెప్పుకోవాలంటే కూటమి ఫెయిల్ అవ్వడం, అంటే గ్రాఫ్ డౌన్ అవ్వడానికి రీజన్స్. ఫస్ట్ రీజను క్యాడర్ అసంతృప్తి. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు పార్టీని, టీడీపీని చీల్చి చెండాడుతున్నప్పుడు కార్యకర్తలు భుజాన మోశారు, పార్టీని కష్టపడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, స్టేషన్లకు వెళ్ళారు, కేసులు ఎదుర్కొన్నారు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయినా సరే వదిలిపెట్టాల, పార్టీ కోసం అన్నీ పెట్టి పనిచేశారు, ప్రాణాలు పరంగా పెట్టి పనిచేశారు కొంతమంది అయితే. సో ఆ క్యాడర్కి ఈ 6 నెలల్లో పెద్దగా పార్టీ చేసింది ఏమీ లేదు. ఓన్లీ పార్టీ ఏమీ చేయక్కర్లా, పార్టీని, క్యాడర్ని ఎవరూ సాటిస్ఫై చేయలేరు. క్యాడర్ని అందరినీ సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. అలాగని సాటిస్ఫై చేయక్కర్లా, అట్లీస్ట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లా, అట్లీస్ట్ వాళ్ళు అనుకున్న దానిలో ఒక 10% కూడా జరగట్లా. అది వాళ్ళలో ఒక రకమైన అసంతృప్తికి కారణమైంది. ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈజీగా పనులు అవుతున్నాయి తప్ప టీడీపీ వాళ్ళకి పనులు అవ్వట్లా. అది వాళ్ళకి ఎందుకో అర్థం కావట్లేదు అనమాట. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే పనులు అవ్వట్లా, ఎమ్మెల్యేల అపాయింట్మెంట్లు దొరకట్లా, ముఖం చాటేస్తున్నారు. సో క్యాడర్లో అసంతృప్తి, దానికి తోడు ఎమ్మెల్యేల అవినీతి రెండో ఒక పెద్ద మైనస్, అంటే డౌన్ఫాల్, గ్రాఫ్ పడిపోవడానికి రెండో కారణం ఎమ్మెల్యేల అవినీతి. చంద్రబాబు గారేమో పదే చెప్తారు, బెల్ట్ షాపులు వద్దు, మీరు బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తెస్తా అంటారు. ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాపులు అస్సలు లేవు అని ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా? అలా చెప్పే ముందు వీలైతే మీ ఊర్లో ఒకసారి చూసిరండి. ప్రతి నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. అఫీషియల్గానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క షాప్ నుంచి నెలకు ఒక 50,000, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక్కొక్క షాప్ నుంచి నెలకు ఒక 50,000 సిండికేట్గా ఏర్పడ్డారు. దీని నుంచి మామూలు ఇచ్చుకుంటూ బెల్ట్ షాపులు నడిపించేస్తున్నారు. బయటకు చెప్పుకోవడానికి మాత్రం బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాపులు పెడితే ఊరుకోనని చెప్పడం, లోపాయికారిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అది తప్పట్ల. అంటే అవినీతి
ఇసుకలో కానీ మద్యంలో కానీ అలాగే ఇతరత్ర చాలా వ్యవహారాల్లో అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటారు, కానీ రీచ్ల్లో చూస్తే ఎమ్మెల్యేల మనుషులే ఉన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన పార్టీలో చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసి చాలా ఖర్చు పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన పెద్దగా అందుబాటులో ఉండరు, నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరు. నియోజకవర్గంలో ఇసుక రీచ్లేమో తనకు సంబంధించిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఆయన ఆఫీస్ ఏమో గుంటూరులో ఉంటుంది, ఆయన సన్నిహితులందరూ గుంటూరులో ఉంటారు. అక్కడ నియోజకవర్గ క్యాడర్కి కానీ ప్రజలకు కానీ ఏమైనా పనులు జరగాలంటే గుంటూరు వస్తే ఊరుకోరు, మీరు ఎందుకు గుంటూరు వచ్చారు, మేమే వస్తాం కదా అంటారు. అక్కడేమో నియోజకవర్గంలోనేమో మండలాల వారీగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టారు. ఇట్లా అంటే మనం ఇది ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం, ఇటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓపెన్గా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు ఆల్రెడీ. దీన్ని అంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రజల్లో వ్యతిరేకత మీన్స్ అవినీతి ఒక పరిమితి వరకు ఉంటే పర్లా, అది పరిమితి దాటి సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తే మాత్రం వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఆ స్థాయికి టీడీపీ ఎమ్మెల్యేల్లో కొంత అవినీతి వెళ్ళిపోయింది, అది కూడా ప్రజల్లో కాస్త చిరాకు తెప్పిస్తుంది. వాళ్ళు అంతే, గతంలో వైసీపీ వాళ్ళు అదే చేశారు, వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా అనిపిస్తుంది. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కీలక నాయకుడు, నేను ఇప్పుడు చెప్పుకున్న గుంటూరు జిల్లాలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీలో చక్రం తిప్పాడు, ఎన్నికల ముందు టీడీపీలో చేరాడు. ఇప్పుడు టీడీపీలో ఆయన నెంబర్ 2 ఎమ్మెల్యే గారు ఎక్కడో గుంటూరులో ఉంటారు, నియోజకవర్గంలో ఆయన చక్రం తిప్పుతాడు. ఆయనకే ఇసుక రీచ్లు, ఆయనవే ఈ మద్యం షాపుల నుంచి వసూళ్ళ బాధ్యతలన్నీ వాళ్ళే. వైసీపీ ఉన్నప్పుడు ఆయనే, టీడీపీ ఉన్నప్పుడు ఆయనేనంట. సో ఇట్లా కొన్ని చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందిలే. టైం వచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేల పేర్లతో సహా చెప్పుకుందాం. ఇక మరో కీలకమైన విషయం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో వాటిని దేన్ని కూడా ప్రూవ్ చేయట్లా, దేన్ని కూడా చట్టపరంగా నిరూపించలేకపోతున్నారు, ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళాల. సో దానివలన సాధారణ ప్రజల్లో చులకన భావన ఏర్పడింది. అంటే నేను ఇక్కడ ఓన్లీ వ్యతిరేకత డౌన్ఫాల్ అవడానికి రీజన్స్ చెప్తున్నా. అఫ్కోర్స్ పెన్షన్లు పెంచవచ్చు, దానివలన కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు, ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీలోనే జీతాలు ఇచ్చేయచ్చు, దానివలన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, లేదా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, లేదా కూటమి ప్రభుత్వం చేసిన మంచి వలన కొన్ని వర్గాలు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మంచి చెడు అన్నీ చూసుకుంటే కొంత డౌన్ఫాల్ అయిన మాట వాస్తవం. ఎప్పుడైనా సరే పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. నువ్వెవరికైనా మంచి చేస్తే వాళ్ళు 10 మందికి చెప్తారో లేదో తెలియదు, కానీ నువ్వెవరికైనా చెడు చేస్తే వాళ్ళు 100 మందికి చెప్తారు. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే వాళ్ళు 10 మందికి పంచుకుంటారో లేదో తెలియదు, కానీ మన మీద ఎవరికైనా పగ ఉంటే వాళ్ళు 100 మందితో పంచుకుంటారు. వాడు మంచోడు కాదు, వాడు అలాంటోడు ఇలాంటోడు, వాడు అలా చేశాడు ఇలా చేశాడని. సో ఇప్పుడు రాజకీయాలకైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వం చేసే మంచి 10 మందికి మంచి జరిగితే ఆ 10 మంది వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు, కానీ ప్రభుత్వం 10 మందికి చెడు చేస్తే ఆ 10 మంది 100 మందికి చెప్తారనమాట. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు కొన్ని వర్గాల్లో ఇప్పుడు కూటమి మీద డౌన్ఫాల్ మొదలైంది, గ్రాఫ్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దీన్ని వీళ్ళు కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలి, క్యాడర్ని సాటిస్ఫై చేయాలి, ఇదంతా అయ్యేది కాదు. ఎమ్మెల్యేలు ఆల్రెడీ చేయి దాటిపోయారు. చంద్రబాబు గారు ఇంకేమీ చేసే పరిస్థితి లేదు, చేయలేరు. చంద్రబాబు గారు పాలన మీదే దృష్టి పెడతారా, ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తారా? వార్నింగ్లు ఇచ్చినా మీడియా ముందు ఉత్తిత్తు వార్నింగ్లు ఇవ్వడమే తప్ప 4 గోడల మధ్య వాళ్ళని పిలిచి హెచ్చరించే పరిస్థితులు అయితే ఉండవు. ఎందుకంటే 4 గోడల మధ్యకి పిలిచి హెచ్చరిస్తే, ఏమంటే నేను పార్టీ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టాను, మీరు ఇదంతా చెప్తున్నారు, నాకు ఇచ్చేయండి సార్, నాకు 50 ఇచ్చేయండి, నేను కరప్షన్ చేయను అంటాడు ఎమ్మెల్యే. ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి? ఇవ్వరు. సో అంటే అందుకే ఎమ్మెల్యేలు చేయి దాటిపోయారు, ఎమ్మెల్యేల కరప్షన్ కంట్రోల్ చేయలేరు, క్యాడర్ని పూర్తిగా సాటిస్ఫై చేయలేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులు, మెగా లాంటి, షిర్డీ సాయి లాంటివి, లేదా పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు, పేరు నాని గారు లాంటి వాళ్ళు, లేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కరప్షన్ చేశారు, చాలా కంపెనీలు కరప్షన్ చేశారని ఆరోపణలు చేశారు. వాళ్ళతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు తప్ప వాళ్ళను కూడా కట్టడి చేయట్లేదు, వాళ్ళ మీద లీగల్గా వెళ్ళట్లేదు, వాళ్ళ మీద ఏమీ కేసులు నమోదు చేయట్లా. ఇప్పుడు మద్యం స్కామ్ అతిగతి లేదు, గనులు ఇసుక అంత దోచేశారు ఎంత దోచేశారన్నారు, అదే అతిగతి లేదు. ఇట్లా ఉన్నాయి కదా, చాలా స్కామ్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ ఏదో మసిపూసి మారేడుగా చేస్తున్నారు తప్ప దాన్ని అగ్రెసివ్గా వెళ్ళట్లా, దూకుడుగా వెళ్ళట్లా.
సో అది దానివలన అంటే వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారేమో, వీళ్ళు వాళ్ళు అంతా ఒకటేనేమో అనే ఆలోచన సామాన్యుల్లో కలుగుతుందన్నమాట. దానికి తోడు అధికారంలోకి వచ్చే చిన్నాళ్ళైనా మెగా డిఎస్సి లాంటిది ఇంకా లేదు. ఫస్ట్ సంతకం పెట్టారు మెగా డిఎస్సి మీద. నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి కొత్త టీచర్లు రాకపోతే, మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి అవ్వకపోతే ప్రభుత్వం పరువు పోద్ది. అప్పుడు ఇంకా డౌన్ఫాల్ పెరుగుద్ది. సరే, ప్రస్తుతానికైతే ఇవి. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.